హెచ్వి భూమిపై ప్రభుత్వం కన్నుబడడానికి గల ముఖ్య కారణం ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది నగర నడి ఒడ్డున ఉంటుంది, ప్రైమ్ ప్రాపర్టీ. మరి ఆ ప్రాపర్టీ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కన్నుబడ్డది. దాన్ని ఎట్లయినా అమ్మేసి సొమ్ము చేసుకోవాలి, ఇమీడియట్గా సొమ్ము రావాలంటే మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మంచి ల్యాండ్ కాబట్టి మరి వాళ్ళకి కనబడ్డది. ఈ రోజున ప్రజలందరికీ తెలుసు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఈజ్ ఎ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. ఎందరో మంది స్టూడెంట్స్ మన రాష్ట్రం నుంచెల్లే కాదు, మన దేశం నుంచెల్లి కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చారు చదువుకుంటారు. ఇట్స్ ఎ లంగ్స్ ప్లేస్. మరి అందరికి తెలుసు ఢిల్లీ లాంటి నగరాలలో ఈ రోజున లంగ్స్ ప్లేస్ లేక గ్రీనరీ లేకుండా చాలా నగరాలు మరి చాలా ప్రాబ్లంలో పొల్యూషన్ తోటి ఉన్నాయి. వేరే నగరాల్లో ఢిల్లీ నగరాల్లో పొల్యూషన్ గురించి మరి మాస్క్ కూడా తిరగాల్సి వస్తుంది. మరి ఇలాంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ గ్రీనరీ ఉంది, దాన్ని మరి అమ్మేసుకొని డబ్బులు చేసుకోవడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. దీని వెనకాల ఉన్నది స్టూడెంట్స్ వెనకాల ఉన్నది మాత్రం బీఆర్ఎస్ నేతలే అని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మరి దీని ఏమంటారు? వాళ్ళు ప్రతిసారి వాళ్ళు రాష్ట్రంలో ఏదైనా పని చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కటి ఇప్పటివరకు ఈ సంవత్సరంన్నరలో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పనిలో ఫెయిల్ అయిన వాళ్ళు. ప్రతిసారి ఏంటంటే ప్రతిసారి ప్రజలు చూస్తూ ఏదైతే వాళ్ళు చేద్దామనుకుంటారో అవన్నీ తప్పని చెప్పి తిరగబడుతున్నారు. దానిలో బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని చెప్పుకోవడం అనేది వాళ్ళు కామన్ అయిపోయింది తప్ప ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందో కూడా ప్రజలందరికీ తెలుసు అని చెప్పి